డాక్టర్ మురగన్న గారు గంటావరం నుండి మన పిలవగానే మన వేదికని అలవించి మన గ్రామస్తులకి మర్యాద ఇచ్చినందుకు ఇతనికి ధన్యవాదాలు చెప్తూ తెలియజేసుకుంటూ నా ఇంతతో విన్నవించుకుంటున్నాను. ఓకే సార్, నవారు హ్యాపీ అండి. మరి హిందువుల గురించి ఇంత గర్వంగా చెప్పినందుకు అన్నగారికి ఒక్కసారి ఎవరి తరపు నుంచి. సో మరి ఎప్పుడు ఇలాంటి సేవలు మనకు త్వరలో సార్ మేము మరీ కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. దొరికింది ఇదంతా మణికృష్ణ గొప్పతనము వాళ్ళు గర్వంగా ఫీల్ అవ్వాల్సిందిగా మనసు కోరుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొక్కసారి మరి ఇక్కడికి విచ్చేసినందుకు ద్రౌపదమ్మ ధర్మరాజుల వివాహమైనటువంటి మరి డాక్టర్ మురగన్ గారికి, డాక్టర్ మురగన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పల్లి గ్రామస్తులకు మరియు వణికుల క్షత్రియ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదములు. అదేవిధంగా మన మురుగన్ అన్న గారిని మన అప్పినపల్లి గ్రామస్తులు ఆహ్వానించడం చాలా సంతోషకరం. ఇటువంటి మంచి పనులు చేసే వ్యక్తిని ఆహ్వానించడం చాలా సంతోషకరం. కాబట్టి ప్రతి ఒక్కరూ మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ధర్మాన్ని స్థాపించి ధర్మస్థాపనకు ముందడుగు వేసిన ధర్మరాజు ద్రౌపదమ్మ గారి ఈరోజు గరిగి ఉత్సవంకి గ్రామస్తుల పిలుపు మేరకు చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా ఆలయాలకి ఏ సహాయం కావాలన్నా, ఎక్కడ ఏ జాతరలు కావాలన్నా, హిందూ సమాజాన్ని పునరుద్ధరించడానికి, హిందూ సమాజాన్ని ముందుకు తీసుకురావడానికి ముందడుగేసి అన్ని హిందూ సేవా కార్యక్రమాలు చేసిన మురుగన్ అన్న గారిని ఖచ్చితంగా మన గ్రామంలో మన గుడికి ఆహ్వానించాలని గ్రామ పెద్దలంతా కోరిక మేరకు పోయి ఈ గ్రామస్తులు కానీ బానువాళ్ళు కానీ పెద్దలంతా పోయి అన్నని పిలవడం జరిగింది. ఈరోజు అన్నగారు వచ్చి అలాగే అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ ఉన్న యువకులను కానీ వాళ్ళందరినీ మనం హిందూ ధర్మాన్ని పరిరక్షించాలి, హిందూ ధర్మాన్ని మేల్కొల్పోవాలి, ఇంకా మనం స్ట్రాంగ్ అవ్వాలని చెప్పి పిలుపునివ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు పలంనేరు చుట్టుపక్కల ఎన్నో గ్రామాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి దేవాలయాలు అభివృద్ధికి నోచుకోకుండా అలాగే పెండింగ్ ఉండిపోయి మురుగన్న గారి రాకతో, మురుగన్న గారి ఆర్థిక సహాయాలతో కానీ ఈరోజు దేవాలయాలు పునరుద్ధరించి హిందూ సమాజము సనాతన ధర్మాన్ని మేల్కొల్పిన మన మురుగన్న గారికి పెద్ద మనసుతో ఆ అమ్మవారు కానీ అలాగే శ్రీకృష్ణదేవరాయ శ్రీకృష్ణులు కానీ అన్నగారికి అన్ని ఆర్థిక సహాయం అందిస్తూ ఇంకా 10 మందికి సహాయం చేయాలని భగవంతుని కోరుకుంటూ మా అన్నగారికి మా అలాంటి యువకుల సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రామానికి ఇచ్చేసిన దానికి అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ ద్రౌపది అమ్మ ఆశీర్వాదము అందరికీ చెందాలనేసి మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను. మన అప్పినపల్లి గ్రామస్తులు కూడా నమస్కారాలు. మనిషి పుట్టడం అంటే దేవుడిచ్చిన అవకాశం అన్నమాట. ఆ అవకాశాన్ని నేనైతే నా మనస్ఫూర్తిగా నేను ఉపయోగించుకుంటున్నాను. ప్రతి ఒక్కరు మనిషిగా మనకి దేవుడు ఇచ్చిన అవకాశము నా మరి ప్రతి ఒక్కరు చేయాలనే దానికోసమే ఈ సేవా కార్యం చేస్తా ఉన్నాను. నేను వన్యకుల పుట్టిందని కూడా గర్వపడతా ఉన్నాను. ఆ కులంలో పుట్టి ఇంత మంచి కార్యం చేసి ఆ తల్లి నాకు అవకాశం ఇచ్చిందని కూడా ఆ తల్లి కూడా రుణపడి ఉంటాను. అట్లే మనం అవన్నీ కుల క్షత్రియ కమిటీ సభ్యులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నా ఏ అవకాశం ఇచ్చిన మా వన్యకుల క్షత్రియ కమిటీ వాళ్ళకి, మా గ్రామస్తులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటా ఉన్నాము. మనిషి 2 విషయం చెప్తాను. మనిషి పుట్టడం అనేది చాలా గొప్ప పెద్దది. ఆ మనిషి రూపంలో ఆ దేవుడు మనకి అవకాశం ఇచ్చినాక నలుగురికి ఉపయోగపడాలేమో కానీ అది వేస్ట్ కాకూడదు. దీంట్లో నేను ముందడుగు చేసుకొని పోతా ఉన్నాను. నన్ను చూసి చాలా మంది చాలా ఇది ఇచ్చేస్తున్నారు. ఏడవ పుట్టినాము, ఏడవ పెరిగినాను. ఈరోజు నేను ఇక్కడ వచ్చి మీ అందరూ సభ ముందర ఇంత పెద్ద జనాల ముందర కూడా
నిలబడి నేను మాట్లాడతానంటే ఆ దేవుడు ఆశీర్వాదం ఉండాలి కాబట్టి నేను ఎంత మాత్రం వచ్చి మీ ముందర నిలబడి మాట్లాడేదని కూడా ఆ దేవుడు నాకు అవకాశం ఇచ్చినారు కాబట్టి వచ్చి మాట్లాడుతున్నాను. చేసేది చిన్న కార్యం అయితే కూడా అది అందరికీ ప్రజలకి చెందాలనేసి గర్వంగా, ఆశగా, మనస్తృప్తిగా ఏదైనా కానీ సంతోషంగా నేనైతే చేస్తాను. ప్రతి ఒక్కరూ మనకి అవకాశం ఇచ్చిన దేవుళ్ళకి కానీ అది అందరూ ఉపయోగించుకోవాలనేసి కూడా నా ఆశ. సమాజంలో నా మరి చాలా మంది ముందుకు రావాలని దానికోసమే ముందడుగు వేసుకుని పోతా ఉన్నాను. ఇది స్టార్ట్ చేసినాము, ప్రాణం ఉండే వరకు ఖచ్చితంగా చేసుకొని కూడా పోతామని కూడా మాటిస్తున్నాము. మనం హిందూ సమాజం అంటే పండగ వస్తే దీపం అంటిస్తారు, పండగ వస్తే కర్పూరం అంటిస్తారు, పండగ వస్తే సాంబ్రాన్ని అంటిస్తారు, పండగ వస్తే పొట్టేళ్ళు కొడతారు, సంవత్సరానికి ఒకసారి కొడతారు. కానీ ఇదంతా ఉండకూడదంటే సంవత్సరం 360 రోజులు నేను పూజలు చేసుకొని ఈ జనాల మధ్యలో నేను ఎత్తుకొచ్చిన. ఎందుకంటే మన హిందూ సమాజము లక్షలాది జనాలు ఉన్నారు, కోట్లలో ఉన్నారు. కానీ ఇది ప్రజలకు తెలీదు, ప్రజలకైతే తెలీదు. దీన్ని నేను ముందుకు ఎత్తుకొని రావాలంటే నేను ముందు అడిగేసుకుని వస్తాను. నా వల్ల నన్ను చూసి చాలా మంది దాదాపు 73 గుళ్ళు నేను కట్టించినాను. నేను ఇంకా కట్టిస్తాను కూడా, ప్రాణం ఉండే వరకు కూడా మాటిస్తున్నాను. అదే మనకి దేవుడు అవకాశం ఇచ్చినాడు, లేదనే వాళ్ళకి కూడా మనం సాయం చేయాల. అది కూడా ముందుకెత్తుకు మనకి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం అనేసి కూడా మనము నా దగ్గరికి వచ్చి నాకు చాలు, ఒక పూట అన్నం ఉంటే నా పెన్నం పెట్టిన సాకుంటే చాలు, సంపాదించి ఏం చేస్తాం, సంపాదిస్తుంటే సెదులు పట్టిపోతుంది అంతే. మన కడుపు నిండిందా పక్కన ఉండే వాళ్ళకి పెడతాం, లేదా వాళ్ళకి ప్రాణం పోయే పరిస్థితి అయితే నా కడుపునే ఇది పెట్టుకుని వాళ్ళకి సాయం చేస్తాను నేను. మన ప్రాణం ఉండే వరకు మనం సేవలు చేసుకొని పోవాలా. మన హిందూ సమాజాన్ని ముందడుగు వేసుకొని జనాల్లో తెలియాలంటే ప్రపంచంలో ఒక విషయం చెప్తాను, ప్రపంచంలో మన హిందూకు మించిన ప్రజా జనాలు ఎక్కడ కానీ లేదు. జనాలు బయట రావట్లేదు, అంతే. జనాలు బయట రావట్లేదు. ఒక్కొక్కరినే చూసుకొని ముందుకు వస్తే కొన్ని 100 కోట్ల మంది ఉన్నారు మన ప్రపంచంలో. ఈ ప్రపంచం మనం సృష్టించింది, మా వన్ని కుల క్షత్రియులు సృష్టించింది. ఇది ఈరోజు మా వన్ని కుల క్షత్రియ వాళ్ళు కష్టపడి పోరాటం చేసిన వాళ్ళే గుడిలు నిలబడింది. అలాంటి దీనికి ప్రతి ఒక్కరు మా వన్ని కుల క్షత్రియులు కానీ మా హిందూ సంఘం వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఉండడుగు వేసుకొని ఇది అనేది పెట్టుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అట్లా ఈ అవకాశం ఇచ్చిన మా గ్రామస్తులకు, మా కమిటీ సభ్యులకు, మా వన్ని కుల క్షత్రియులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.